ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 1వ వచనంలో, యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇశ్రాయేలులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. దేవుడైన యెహోవా లేవీయుల గురించి ఇశ్రాయేలుకి సెలవిస్తూ, వారికి మీ వలె నేను స్వాస్థ్యమైనను పాలైనను ఇవ్వలేదు, కాకపోతే వారు యెహోవా హోమద్రవ్యములను తిని భుజించి వారు జీవిస్తారు. ఎందుకనంటే మీరిచ్చే దాంట్లో దేవుని ఎదుగు తీసుకొచ్చు ఎద్దు కానీ గొర్రె కానీ మేకని కానీ బలి అర్పించడం వలన యాజకుడు పొందవలసిన భాగము అతడు తీసుకుని దాని ద్వారా అతడు జీవనోపాధి కలిగి జీవిస్తాడని దేవుడు సెలవు ఇచ్చినట్లుగా యాజక ధర్మాన్ని గౌరవించి సేవకులకు చేయవలసిన దాన్ని చేయటకు సిద్ధపడాలని ప్రభు పేరిట మనం చేర్చున్నాం.